చాలా కుటుంబాల్లో పాపం ఉన్నది. పాపం ఉన్న కుటుంబాలు ఎప్పుడు పైకి రావు. నీ గుడారంలో పాపం ఉన్నది, వ్యభిచారం ఉన్నదంటే తప్పకుండా నీ పిల్లల మీదకి అది వస్తుంది. దాంట్లో అనుమానం లేదు. అందుకే నువ్వు పాపం చేయకూడదు. నా పిల్లలు బాగుండాలి, నేను చెయ్యని పాపం, నేను అతిక్రమం చెయ్యను, నా పిల్లలు దాన్ని మరి పంటకు వస్తారు. నీ పిల్లలు సుఖక్షేమంగా ఉండాలి, భార్యాభర్తలు నిమ్మగా ఉండాలి. డోంట్ సిన్. ఎందుకు పాపం చేస్తున్నావు? తిండి ఎక్కువైందా? దేవుని దీవెనలు ఎక్కువైందా? ఎందుకు మీరాలి దేవుని ఆజ్ఞ? ఎందుకు కొని తెచ్చుకోవాలి కీడు? ఎందుకు ఈ శాపం కొనుక్కోవాలి? అవసరం లేదు కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళను గుర్తుపెట్టుకోవాలి. నేనైతే చేస్తాను. మొదట లేవగానే నా పని ఏంటంటే కొన్ని అంశాల గురించి ధ్యానిస్తాను. దాదాపు 30 అంశాలు దాని గురించి. ఎందుకంటే నాకు ఐ వాంట్ ద ప్రేయర్ టు బి పర్ఫెక్ట్.